ఐదేళ్లలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంకుల్ మీకు? బాగుందమ్మా, చాలా బాగుంది. అంటే ఏ విధంగా మంచిగా ఉంది అంటారు? ఇప్పుడు ఆయన చేసేది ఏదన్నా కొద్దిగా, ఇప్పుడు అప్పులలో ఉంటాడు, కొద్దిగా ఇస్తున్నాడు అందరికి, మొత్తం ఇవ్వలేడు కదా. నిన్న కవిత అన్న మాటలు విన్నారా? విన్నామమ్మా. ఎట్లా అనిపించినాయి మరి? అది ఏదో పార్టీ అవతలితలు అయిపోతుంది అది కదా. మరి విడిపోయిద్ది అంటారా మరి అందులోకించి? ఏమో అట్లాగే కనబడుతుందమ్మా. అట్లనే కనబడుతుంది. మరి నిజంగానే వాళ్ళు దొంగలు అంటారా ఎవరైతే హరీష్ రావు, సంతోష్? కంపల్సరీ అది 100% కరెక్ట్ అమ్మా. అది ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తం కేసీఆర్. అంటే అసలు పార్టీకి రూపకర్త దగ్గర నుంచి చూసుకున్న హరీష్ రావు వల్లనే ఇప్పుడు వరకు పేరుంది, సంతోషం నిలిపింది అంటున్నారు. మళ్ళీ అలే దొంగలు అంటే ఎట్లా? ఇగో ఆమె అంటుంది, మనకి ఏం తెలుసు చెప్పండి. మరి ఇప్పుడు అన్న వద్దు, ఇక్కడ సైడ్ హరీష్ రావు వద్దు అని అంటుంది. ఆమె ఇష్టం, వేరే పార్టీ పెట్టుకుంటుంది వాళ్ళ సొంతగా. మనం పెట్టింది కదా తెలంగాణ జాగృతి అని, మరి పెట్టింది కరెక్టే, దాన్ని ఫాలో చేయాలి కదా. మరి వాళ్ళ లొల్లిలే క్లియర్ చేసుకోలేకపోతున్నారు, రాష్ట్రాన్ని ఏం చూసుకుంటారని ప్రజలు అంటున్నారు. మరి మీరేమంటారు దానికి? ఎవరు బయట ప్రజలు వాళ్ళ ఇంట్లో అదైతే కరెక్టే. మళ్ళా ఇప్పుడు జగన్ షర్మిల లెక్కనే ఉంది లొల్లి అంటారు. మరి నిజమే అంటారా? నిజమే. అసలు బీఆర్ఎస్ కి ఏమైనా స్కోప్ ఉండే అవకాశం ఉంటుందా? అంతే అయిపోయిందంట బీఆర్ఎస్ పని. ఇక ఇప్పుడు మొత్తం కేసీఆర్ చెప్పించండి అంతా. కేసీఆర్ మరి వీళ్ళని అంతా పంపిస్తారు. మరి అసెంబ్లీకి రావచ్చు కదా, జీతం తీసుకుంటున్నాడు, మరి అసెంబ్లీకి రావచ్చు కదా. మరి రానే రాడు. మరి ఎందుకు వస్తలేడు అంటారు అసెంబ్లీకి? ఇప్పుడు తప్పు ఉన్నది కదా, తప్పు చేసిండు కాబట్టి. తప్పు లేకపోతే వస్తాడు మరి, అంతే కదా.